రైట్ రాజోల్ నియోజకవర్గంలో బుల్లితెర నటుడు జబర్దస్త్ నటుడు ఐఫర్ ఆది పర్యటించారు. ఆ ప్రాంతంలో జనసేన ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ జరిగిన ప్రత్యేక ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన సీట్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఐఫర్ ఆది ప్రత్యేకంగా పేర్కొన్నారు. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక ర్యాలీలో పాల్గొన్నారు. అధికార పార్టీపై ఆయన ప్రసంగంలో నిప్పులు కూడా చెరిగారు. ఈ సందర్భంగా ఐఫర్ ఆది అక్కడ మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒకసారి ఉద్దేశించి ఒకసారి చూద్దాం. అందరికీ థ్యాంక్ యూ అండి. రాజోల్లో మీ అందరినీ కలవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా మనకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిది 4వ నంబరు గాజు గ్లాస్ గుర్తు, ఆ తర్వాత మళ్ళీ మన వరప్రసాద్ గారిది 4వ నంబరు గాజు గ్లాస్ గుర్తు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా మంది మేము ప్రచారానికి వస్తే కమెడియన్ ప్రచారానికి వచ్చారు అని ఇలా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడం అలాంటివి జరుగుతుంది అనమాట. కానీ ఒకసారి నేను చెప్తాను, ఎవరు కమెడియన్స్ మీరే చెప్పండి, ఓకేనా? ప్రత్యేక హోదా తెస్తారని కామెడీ చేసింది ఎవరు? వైసీపీ వాళ్ళే కదా. మద్యపాన నిషేధం చేస్తామని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3000 గెలిచిన వెంటనే వేస్తామని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానులను కామెడీ చేసింది ఎవరు? స్టిల్ వై నాట్ 175 అని కామెడీ చేస్తుంది ఎవరు? మరి కామెడీ మొత్తం వాళ్ళు చేసి మమ్మల్ని కామెడీ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? కాబట్టి మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మేము ప్రొఫెషనల్ గా కమెడియన్, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే కాదని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి మీ అందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ ముఖ్యంగా మనందరం ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి వరప్రసాద్ గారి గెలుపు కోసం కృషి చేస్తున్న వాళ్ళందరికీ, మన జన సైనికుల తరఫున వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక శుభకార్యం తలపెట్టాలంటే పసుపు కుంకుమ ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ వరప్రసాద్ గారి గెలుపు ఆ కార్యం తలపెట్టాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అనేది చాలా 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 అవసరం. అలాగే బీజేపీ కార్యకర్తలకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అందరూ కూడా వాళ్ళ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నందుకు. మీరందరూ గమనిస్తే వైసీపీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా సక్రమంగా నెరవేర్చిన పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఎక్కడ చూసినా అవినీతి. మొత్తం పైన నుంచి ఇచ్చే పథకాలన్నీ వీళ్ళ పేరు చెప్పుకొని ఇచ్చినవి తప్ప ఎక్కడ వాళ్ళ సొంత పథకాలు ఒక్కడ కూడా లేవు. అన్ని అబద్ధాలు. చాలా ఏం ఆడతారండి మన వాళ్ళు. ఆడవాళ్ళు పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 పడుతున్నాయి అంటారు, అవునా? మరి సాయంత్రం మోతెప్పితే 30,000 పోతున్నాయి మగవాళ్ళ అకౌంట్ లో నుంచి. పోతున్నాయా లేదా? మరి ఎటు నుంచి పోతున్నాయి అంటే ఏం చేస్తున్నారంటే, పొద్దున బటన్ నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు, అవునా కాదా? ఇది మీరందరూ గమనించాలి. అలా ప్రతి పథకం ఏం చూసినా మహా అయితే ఇంకేమంటారు, మేము సింగిల్ గా వస్తున్నాం, మీరు అందరూ కలిసి వస్తున్నారు అంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామండి? మన 4-5 వేలు తరిమేస్తారు కదా. మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడుతున్నారు, కలవరా? కలుస్తారు కదా పంపించాలంటే వాళ్ళని. అదే జరుగుతుంది ఇక్కడ. ఇంకోటి ఏమంటారు ఆయన, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్ లో ఉండాలి అంటారు, అవునా? అవునా? అదే అన్నారా? మరి అదంతా ఓకే అనుకుందాం. ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి, అవునా కాదా? మరి మనమే తెలియక లాస్ట్ 151లో పెట్టాం ఫ్యాన్ ని. ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగినాయి, అవునా? ఎన్నిసార్లు పెరిగినాయి? 7 సార్లు పెరిగినాయి. కాబట్టి మీరందరూ ఆ ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి దాన్ని 4లోనో 5లోనో పెడితే మనం హ్యాపీగా ఉంటాం, అవునా? ఇది మీరందరూ గమనించాలి. ఇంకెక్కడ మనకి రాజోలు విషయానికి వస్తే, అంతకుముందు ఎవరో ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, టీడీపీ కార్యకర్తలందరూ ఆయన భుజాన్ని వేసుకొని మోస్తే ఆయన సరదాగా సీటు కోసం మళ్ళీ అటు మారాడు. ఇలా ఈసారి మన అభ్యర్థులు ఎవరు ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి వెళ్లేవాళ్ళు కాదు, నిజాయితీగా నిలబడే వ్యక్తులు మన వరప్రసాద్ గారు లాంటి వ్యక్తులు. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వరప్రసాద్ ఆ పేరులోనే ఉంది. వరమో ప్రసాద్ రెండు, మీకు ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? అక్కడ ఏంటి, గొల్లపల్లి సూర్యారావు, చివరిలో ఏముంది రావు అంటే మీకు పథకాలు రావు, రోడ్లు రావు, పెన్షన్లు రావు. ఏ అంటే సూర్యారావు అంటే ఏమీ రావు, అది గుర్తుపెట్టుకోండి. అదే వరప్రసాద్ అంటే వరమో ప్రసాదం, మీకు మొత్తం అభివృద్ధి అంతా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి మీకు అభివృద్ధి జరగాలంటే మన వరప్రసాద్ గారికి ఓటేయండి, అవినీతి జరగాలంటే సూర్యారావు గారికి ఓటేయండి, మీ ఇల్లు కట్టాలంటే మన వరప్రసాద్ గారికి ఓటేయండి, మీ ఇల్లు కోల్చాలంటే మీరు ఆయన సూర్యారావు గారికి ఓటేయండి, మీ భూములు కాపాడుకోవాలంటే వరప్రసాద్ గారికి ఓటేయండి, మీ భూములు కబ్జాకి గురవ్వాలంటే సూర్యారావు గారికి ఓటేయండి. మీరు అవన్నీ గమనించండి. మీ నియోజకవర్గానికి వరం కావాలంటే వరప్రసాద్ గారికి ఓటేయండి, క్షవరం కావాలంటే సూర్యారావు గారికి ఓటేయండి. మీరే అర్థం చేసుకోండి ఇవన్నీ. కాబట్టి బాగా చదువుకున్న వ్యక్తి, లాస్ట్ టైం ఇదే రాజోల్ నుంచి గెలిచిన వ్యక్తికి కనీసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వని పరిస్థితి. అంటే మీ సమస్యల గురించి మాట్లాడాలంటే అతను బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి. అంటే ఈయన
ఎంత ఈ చదువుకున్న వ్యక్తిని కనుక మీరు అసెంబ్లీకి పంపిస్తే అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఈ సమస్యలన్నిటి మీద పోరాడి రాజోలు నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేయగలుగుతారు. ఇవన్నీ మీరు గమనించి ఈసారి దేవవర ప్రసాద్ గారిని లాస్ట్ టైం మన జనసేన సీటుకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరప్రసాద్ గారు ఒక 2 minutes